వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించి వినుట వలన కలుగును. యేసుక్రీస్తు వారి మాటలు వినడం వల్ల కలిగే లాభాలు ఈ లోకంలో మనం కంపేర్ చేయలేం. ఒక్క మాట చాలు మీ జీవితాన్ని అప్సైడ్ డౌన్ గా మార్చడానికి. మత్తయి సువార్త 13:34 నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను. ఈ లోకమంతా పుట్టక ముందు ఎన్నో రహస్యాలు మరుగు చేయబడ్డాయి. అవి కొంతమందే కనుక్కోగలుగుతున్నారు. మనము దేవునితో సహవాసం కలిగి ఉంటే మరుగు చేయబడిన రహస్యాలను మనం తెలుసుకోగలుగుతాం. మన జీవితం పట్ల, జీవితం యొక్క గమ్యము, ఇలాంటి అనేక అంశాలను మనం సులువుగా తెలుసుకోవాలంటే దేవుని వాక్యము మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. వాక్యాన్ని తృణీకరించేవారు లేక వాక్యాన్ని విని దాన్ని మర్చిపోయేవారు వాళ్ళే మోసం చేసుకుంటున్నారని యాకోబు గారు చెప్తున్నారు. మనం వాక్యాన్ని వింటాం ప్రతి ఆదివారం. ఏముందిలే ఆ వాక్యంలో, ఆయన ఏదో చెప్తున్నాడు, మేమేదో వింటున్నాము, ఆదివారం ఆరాధనకు వచ్చాము, క్రైస్తవులం కాబట్టి ప్రార్థన చేసుకున్నాం, వెళ్ళిపోయాము అన్నట్టుగా ఉన్నంత కాలము దేవుని మహిమ పొందడం అసాధ్యం. అదే వాక్యాన్ని విని దాని ప్రకారము నిన్ను నువ్వు సరిదిద్దుకోగలిగితే, నిన్ను నువ్వు మార్చుకోగలిగితే పొందే ఆశీర్వాదాలు లెక్కించడానికి సమయం సరిపోదు, లెక్క రాసుకోవడానికి పుస్తకాలు సరిపోవు. కాబట్టి వాక్యానికి విలువిచ్చి వారమై ఉన్నాం. వాక్యానికి ఎలా విలువ ఇవ్వాలి? మొదట వినాలి, ఆసక్తితో వినాలి, అలాగే దాన్ని పాటించే వారిగా వినాలి. తర్వాత వాక్యోపదేశం ఎవరి దగ్గర నుంచి అయితే పొందుతున్నామో వారికి శ్రేష్టమైన వాటిలో మన భాగాన్ని ఇవ్వాలి, వాల్యూని మనం పే చేయాలి. పేతురు గారు వాక్యం చెప్తే 3,000 మంది రక్షించబడ్డారు. రక్షించబడ్డ తర్వాత వారి చిరచిర ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పడేశారు. ఎందుకో తెలుసా? ఆ వాక్యానికి విలువ కట్టలేము, మా సమస్తం ఇచ్చినా సరే విలువ కట్టలేమని వారు పరిశుద్ధాత్మను గౌరవించారు. ఈ రోజు వాక్యాన్ని గౌరవించట్లేదు. వాక్యాన్ని గౌరవించే వారిగా ఉన్నట్లయితే ప్రపంచములు పుట్టక ముందు మరుగు చేయబడిన రహస్యాలను మనం తెలుసుకోగలుగుతాం. దేవుడు అటువంటి మనోనేత్రములు తెరిపించునుగాక. గాడ్ బ్లెస్ యు.